అలా అనుకోకుండా మెడ్రాస్ భవన్కి అయితే వచ్చేసాము. రాగానే తెలిసింది హోటల్ తెలుగు వాళ్ళదని. సో ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి గార్డెన్ రోడ్లో ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరే. మీరు అందరు వెళ్ళొచ్చు. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఎవరైనా ప్రపంచం నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. మీరు వచ్చిన తర్వాత మేము మంచి డిస్కౌంట్లో భోజనం వేడివేడిగా చక్కగా ఇస్తాం. మీరు రండి. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి వస్తున్నారు, రష్యా నుంచి వచ్చారు, న్యూయార్క్ నుంచి వచ్చారు, ఇంకా చాలామంది ఒలింపిక్ టైంలో చాలా విదేశస్తులంతా వచ్చి ఇక్కడ భోంచేశారు. చాలా బాగుంటుంది మీల్స్, చాలా ఫ్రెష్గా అన్ని విధాలుగా ఇస్తాము. ఈ ఓనర్ వచ్చి చింతా ప్రసాద్. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మా ఫ్లాట్మేట్స్ని అయితే నేను కాలేజీకి అయితే తీసుకెళ్ళాను. సో మా కాలేజ్ వచ్చేసి కాలేజ్ ది ప్యారిస్. సో వాళ్ళకి అక్కడ ఓరియంటేషన్ డే అయితే వాళ్ళు అటెండ్ అయ్యారు, ఇంకా రిజిస్టర్ అయ్యారు సక్సెస్ఫుల్గా. వాళ్ళకి ఆకలిస్తున్నాను కానీ ఇంకా నేను ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కడ ఉంటాయంటే లాచెప్పల్కి తీసుకెళ్ళాను. మీకు మాటల్లోనే అర్థమైపోయి ఉంటుంది మన వాళ్ళకి ఎంత ఆకలిలో ఉన్నారో. అలా ఎక్కి ఇలా లాచెప్పల్కి అయితే వచ్చేసాము. లాచెప్పల్ వచ్చేసి గార్డెన్ రోడ్లో ఉంది. సో ఇక్కడ రాగానే మెడ్రాస్ భవన్కి అయితే వచ్చాము. సో రేట్స్ రీజనబుల్గా ఉన్నాయని. సో వచ్చాక తెలిసింది ఈ హోటల్ తెలుగు వాళ్ళదని. లొకేషన్ మాత్రం అదిరిపోయింది, ఎందుకంటే సెంటర్లో పెట్టారు హోటల్ మాత్రం. సో హోటల్ ఓపెన్ చేసి 1 మంత్ అయిందని చెప్పారు. సో ఒలింపిక్స్ అప్పుడు ఓపెన్ చేశారు అనుకుంటా. సో హోటల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. పానీపూరి అవన్నీ ఉన్నాయి, మన తెలుగు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. సో చూడండి, పానీపూరి అని రాసుంది. 6 euros అంట పానీపూరి. 4 o'clock to 6 o'clockలో పానీపూరి మీకు సర్వ్ చేస్తారు. సో థాలీ వచ్చేసి 13 euros. ఇంకెందుకు తొందరగా లోపలికైతే వెళ్ళిపోదాము. నాకు కూడా చాలా ఆకలిస్తుందండి, పొద్దునుంచి నేను కూడా ఏం తినలేదు. హలో, మా ఫ్రెండ్స్ని కలవండి, హేమంత్ ఇంకా సచిన్. సో రాగానే మీకు చిన్న బార్ సెటప్ లాగా ఉంటుంది. ఇంకా మీకు గణేష్ విగ్రహాలు, ఫొటోస్, మనకు దేవుడు సంబంధించినవి అన్నీ అయితే హోటల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళ హోటల్. సో వీళ్ళైతే వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ నటరాజ్ విగ్రహం మీరు చూడొచ్చు. కానీ చూడడానికి చాలా అయితే బాగుంది అంబియన్స్ మాత్రం. మెడ్రాస్ కేఫ్ అని పెట్టారు కానీ మన తెలుగు వాళ్ళదే హోటల్ మాత్రం. సో మెన్యూ బోర్డ్ చూడండి, నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో రేట్స్ అన్నీ ఇక్కడ వేశారు, రీజనబుల్గా ఉన్నాయి. సో కంపేర్ టు అదర్ హోటల్స్ ఇట్స్ వెరీ నైస్ అన్నమాట. సో నేను కూడా ఇంకా ఆలోచించలేక అన్నీ తినలేను కదా, మనకు అన్ని కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఫుడ్, అందుకే అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఏం ఆర్డర్ చేయాలనేది. సో మీరు చూస్తే ఇక్కడ ఒక మలయాళీ అమ్మాయి కూడా వర్క్ చేస్తుందన్నమాట, పార్ట్ టైం స్టూడెంట్ ఆమె. సో నేను వచ్చేసి దోశ ఆర్డర్ చేశాను, ప్లెయిన్ దోశ విత్ చట్నీ. సో మిగతా చట్నీలు ఏం నేను తినను. సో మనకు కొన్ని ఫుడ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మీరు లాస్ట్ వ్లాగ్ చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. ఇది నా ఫుడ్ వ్లాగ్ అన్నమాట, సెకండ్ టైం. కానీ దోశ మాత్రం అదిరిందండి. ఏమన్నా కానీ మన తెలుగు వాళ్ళ ఫుడ్ తెలుగు వాళ్ళే. మన వాళ్ళేమో బిర్యానీ ఆర్డర్ చేసి మంచిగా తిన్నారు, 11 euros. ఇప్పుడు మనం హోటల్ గురించి బాగా తెలుసుకుందాము. సో రేట్స్ ఏంటి అన్నది ఆ హోటల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో రేట్స్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, మీరు చూడండి. సో బయటనే బోర్డు పెట్టారు. ఎవరైనా ప్రపంచం నుంచి ఎక్కడి నుంచైనా రావచ్చు. మీరు వచ్చిన తర్వాత మేము మంచి డిస్కౌంట్లో భోజనం వేడివేడిగా చక్కగా ఇస్తాం. మీరు రండి. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచి వస్తున్నారు, రష్యా నుంచి వచ్చారు, న్యూయార్క్ నుంచి వచ్చారు, ఇంకా చాలామంది ఒలింపిక్ టైంలో చాలా విదేశస్తులంతా వచ్చి ఇక్కడ భోంచేశారు. చాలా బాగుంటుంది మీల్స్, మేము కొత్తగా పెట్టాము. చాలా ఫ్రెష్గా అన్ని విధాలుగా ఇస్తాము. ఈ ఓనర్ వచ్చి చింతా ప్రసాద్. మొత్తానికి మన వాళ్ళు అయితే బిర్యానీ తినేశారు. మన తెలుగు వాళ్ళే మాట. మాకు ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు, రాజుగారు అని. అడుగుతున్నాడు ఎలా ఉందని. ఇంకా మా వాడు చెప్తున్నాడు బ్లాగ్ తీస్తున్నా అని. వాటర్ ఫాల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ, చిన్న మినీ వాటర్ ఫాల్స్. మీరు చూస్తే ఇక్కడ 50 members అలా కూర్చోవచ్చు, 40 to 50 members. సో టేబుల్స్ కూడా బాగున్నాయి. సో అంబియన్స్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మా ఫ్రెండ్స్ మాత్రం మొత్తానికి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో అనుకోకుండా వచ్చేసింది వ్లాగ్.
రండి తప్పకుండా. ఇక్కడ వచ్చి 45 50 సీట్ల కన్నా ఎక్కువగా ఉంది. అందరూ సరిపోతారు. ఎంతమంది వచ్చినా క్విక్గా మేము అన్ని విధాలుగా భోజనం సప్లై చేస్తాము. సో ఫుడ్ ఎట్లా ఉంది బ్రో? బాగుందా? మొత్తం చెప్పు ఎట్లా టేస్ట్. బిర్యానీ ఏదో తిన్నట్టున్నాం. చాలా బాగుంది. ఓకే. మనోడిని ఫుడ్ రివ్యూ అడిగితే బాగుంది అన్నాడు. ఎలా ఉంది అని రెండోసారి అడిగితే చాలా బాగుంది అన్నాడు. సో అలా అయితే మొత్తానికి డబ్బులు అయితే పే చేసేసాము. నాకైతే స్టూడెంట్ డిస్కౌంట్ వచ్చింది. దోశ వచ్చేసి 700 రూపాయలు ఇండియన్ కరెన్సీలో, ఇక్కడ వచ్చేసి 7 యూరోస్. సో నాకు ఎంతో 6.5 యూరోస్ ఎంతో పడింది. 10% డిస్కౌంట్ ఇచ్చారు స్టూడెంట్స్ అని. సో ఇక్కడ మీరు బిల్ కూడా చూడొచ్చు, 6.75 ఇదిగోండి, విత్ ట్యాక్సెస్ అనుకుంటా. సో మొత్తానికి మెడ్రాస్ భవన్లో తినేసి తర్వాత టూరిస్ట్ ప్లేస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అన్నారు ఏదన్నా టూరిస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పారు. సో ఆ టూరిస్ట్ ప్లేస్ ఏంటి, మేము ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ ఏం చేసాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. సో మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.